guys, hope you all good. So actually ఇవాళ మన లేడీస్ అందరికీ బాగా తెలిసిన సబ్జెక్ట్ అండ్ ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నేను మీ ముందుకు వచ్చేసా. ఏంటి అని అంటే మామూలుగా మనం నెయిల్ పాలిష్ అనేది ప్రతి దాన్ని మనం చిన్న పాయింట్కి కూడా మనం మ్యాచింగ్ వేసుకోవడం అనేది లేడీస్కి ఎంత సోకో నాకైతే బాగా తెలుసు, ఎందుకంటే నాకు కూడా ఆ సోకు ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ నెయిల్ పాలిష్ మనం మామూలుగా 1 కోటింగ్ వేసినా 2 కోటింగ్స్ వేసినా ట్రిపుల్ కోటింగ్ వేసినా సరే ఒక 5 days మ్యాక్సిమం 1 week మాత్రమే ఉంటుంది. సో ఈ లోపు కనుక మనం ఇంట్లో ఏదైనా పని చేసాము, లేదు మనకి బాగా నెయిల్స్ తినాలి అనిపించింది, టెన్షన్లో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా నెయిల్ పాలిష్ అనేది ఉండదు. సో మొత్తం నెయిల్ పాలిష్ పోస్తే బాగానే ఉంటుంది, కానీ మొత్తం నెయిల్ పాలిష్ పోదు కదా, ఎక్కడో కొంచెం మాత్రమే పోతుంది. ఆ కొంచెం పోయిన దానికి మళ్ళీ మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేయాలి, మళ్ళీ నెయిల్ పాలిష్ వేసుకోవాలి. ఇలా ఎక్కువ సార్లు నెయిల్ పాలిష్ వేసినా కూడా నెయిల్స్కి ప్రాబ్లం అవుతుందంట, నెయిల్ త్రూ హెయిర్కి కూడా ప్రాబ్లం అవుతుందంట, హెయిర్ త్రూ బ్రెయిన్కి కూడా ప్రాబ్లం అవుతుందంట. ఈ విషయం మీకు తెలుసా? సో అందుకని ఎక్కువ సార్లు మనం నెయిల్ పాలిష్ని చేంజ్ చెయ్యకుండా ఒకటి. సో ఇప్పుడు అందరికీ తెలిసింది నెయిల్ ఆర్ట్. మనం అందరం అనుకుంటాం నెయిల్ ఆర్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని, కానీ అన్ని చోట్ల ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇవాళ ఓమ్బ్రీ లగ్జరీ హెయిర్ అండ్ బ్యూటీ సో నెయిల్ ఆర్ట్ స్టూడియోకి అయితే నేను వచ్చేసాను. సో ఇక్కడ ఏంటి అని అంటే నెయిల్ ఆర్ట్ నాకు ఇక్కడ బాగా అనిపిస్తుంది. చూడండి నా నెయిల్స్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి. మామూలుగా అయితే ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని నెయిల్ ఆర్ట్ వేసుకోవాలి అనేది అయితే ఎక్కడా లేదు. ఎందుకనంటే ఎక్స్టెన్షన్స్ లేకుండా కూడా నేను ఈ చిన్న నెయిల్స్కి కూడా నేను నెయిల్ ఆర్ట్ వేయించుకుంటాను. ఎందుకు అనంటే ఎక్స్టెన్షన్స్ పెట్టిస్తే నాకు అదేంటో బరువు పెట్టించినట్టు, అదేదో అతికించినట్టు నాకు ఆ ఫీల్ అనేది నచ్చదు. ఆల్రెడీ ఒకసారి నేను ట్రై చేశాను, వాటికనే నాకు నచ్చక వెంటనే దాన్ని ఎలా పీక్కోవాలో లాక్కోవాలో తెలియక ఏదో ఒక రకంగా మొత్తానికి తంటాలు పడైతే నేను ఇది తీసేసాను అనమాట. సో అలా కాకుండా ఉన్న నెయిల్స్లోనే చిన్న నెయిల్స్ అయినా పర్లేదు, ఎలా అయినా సరే దీంట్లోనే నెయిల్ ఆర్ట్ వేయించాలి అని నేను ఫిక్స్ అయిపోయి నేను ఇవాళ ఓమ్బ్రీకి వచ్చేసాను అనమాట. సో ఈ నెయిల్ ఆర్ట్ మనం వేయించడం వల్ల ఏంటి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం కొరికేదాకా, మళ్ళీ మనం లాగి పీకేంత వరకు నెయిల్ ఆర్ట్ మాత్రం పోదు, అదైతే కన్ఫామ్ అనమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అందుకనే సో ఒక 1 month ఎటు చూసుకోకుండా ఉండడం కోసం నేను ఇవాళ నెయిల్ ఆర్ట్ వేయించుకోవడానికి వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, పద చూద్దాం. సో దీని తర్వాత ఎలా జరుగుతుంది ఏంటి ఈ ప్రాసెస్ అంతా కూడా వీడియోలో చూపిస్తాను. This is my version. ఎలా ఉందిరా? ఫినిష్ అవ్వలేదురా, జస్ట్ కోటే, ఇది జస్ట్ కోట్ అయింది, జస్ట్ కోట్. సో ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా ప్రీ కోట్ జరిగింది, తర్వాత నెక్స్ట్ బేసికలీ 2 coats జరుగుతాయి. 2 coats అయ్యాయి. తర్వాత నేను ఏదైతే కలర్ చూస్ చేసుకున్నానో ఆ కలర్స్ వేశారు. ఏ కలర్ చూస్ చేస్తాను? ఒకటి బ్లూ అండ్ ఇంకొకటి లైట్ పింక్. ఓకే, అది వేస్తున్నారా? సో లైట్ పింక్ అండ్ బ్లూ. సో దీని మీద ఆర్ట్ వేయాలి. ఓకే,
హలో గాయస్, ప్రతిభ అయితే నెయిల్స్ చేయించుకుంటుంది. సో ఇప్పటి వరకు లాంగ్ నెయిల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చిన వాళ్ళందరివి కలెక్ట్ చేసి అలాగా అక్కడ పక్కన పెట్టించారు. ఇలా షార్ట్ నెయిల్స్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారంట. సో దీనికి షార్ట్ నెయిల్స్ ప్రిఫర్ చేస్తుంది కాబట్టి దీనికి అవసరం లేదు బొక్క అనేసి పక్కన పెట్టేశారు. చెప్పైనా మైక్రో జిరాక్స్ ఇదంతా పెద్ద నెల మీద వేసిన చిన్న నెలలో పట్టించారు. సో ఈ టైంలో మాకు మధ్యలో బోరు కొట్టకుండా నిజం చెప్పు, ఆకలేసి బాగా ఆకలి అయితే వేస్తుంది. కానీ ఇదేమో తినేసి వచ్చింది, నాకేం తీసుకురాలేదు. నేను కూడా లైట్ గా తిన్నా, నీతో తిందామని. తిన్నావు కదా లైట్, వెరీ లిటిల్. కామెడీ చేస్తున్నావా? బట్ కానీ ఆకలి అవుతుంది, ఏమైనా తెప్పించుకుందాం, స్విగ్గీ ఆర్డర్ చేద్దాం అని అంటే వద్దులే, ఇది అయిపోగానే వెళ్ళిపోదాం అని అనుకున్నాం. వాళ్ళ మధ్యలో కాఫీ కానీ గ్రీన్ టీ కానీ ఇలా ఏమైనా కావాలా అని అడిగారు. సో అందుకనే మేడం వాటర్ తాగుతున్నారు కదా, మేము కాఫీ కూడా తాగుతాం. నాకు ఇచ్చారు కాఫీ, నీకే? అవును నిజమే, నువ్వు కాఫీ కాదు కదా హార్లిక్స్ తింటావు కదరా. అంటే ఇప్పుడు హార్లిక్స్ ప్యాకెట్ తాగా కదా, అందుకని కాఫీ. ఓకే దెన్ చియర్స్. అలా కాఫీ. సో నా చేతులు అయితే వదిలేశారు, కానీ కాళ్ళు ఇంకా వదలలేదు. అవి వదిలేశాక మేము ఇక్కడ ఆగం. చలో చాలా ప్లాన్స్ ఉన్నాయి. నేను కూడా నెయిల్ ఆర్ట్ వేయిద్దాం అనుకున్నా, బట్ వేయించలేదు. దీస్ ఆర్ మై ఒరిజినల్ నెయిల్స్. కాఫీ సో మెషిన్ కాబట్టి కాస్ట్ లేదు. అది పైందంట అని జుర్రేసింది కదా, కుడితిలాగా అని జుర్రేసింది కదా, కుడితిలాగా. కుడితి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కక్కలాక మంగలాక అని ఉంటుంది పరిస్థితి. తాగాల్సి వస్తుంది, అనవసరంగా తాగేమో జ్యూస్ తాగితే పోయేది అనిపిస్తుంది. అంబియన్స్ ఎంత బాగుందో, వీళ్ళ సర్వీస్ ఎంత బాగుందో, అంత కాస్ట్ దీంట్లో లేదు. అంత కాసనే కదా అసలు బాగాలేదు. బేసిక్గా అన్నీ బాగున్నాయి అంటే ఏదో ఒక లోటు ఉండాలి కదా చెప్పడానికి. సో ఇదన్నమాట, అది బాగా కనిపెట్టావురా, వాళ్ళు జీనియస్. నేను అంతేరా. సరే ఓకే, అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పు. సో ఫైనల్లీ ఓంబ్రేలో అయిపోయింది, నెయిల్ ఆర్ట్ అయిపోయింది. సో దీని లుక్ కూడా. సో మొత్తానికి హ్యాండ్స్కి ఫీట్కి అయిపోయింది. సో ఇప్పుడు టోటల్గా ప్రైస్. సో ఏంటంటే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిన డిజైన్ వల్ల, ఆర్ట్ వల్ల ఈ ప్రైస్. సో మొత్తం నెయిల్స్కి కాకుండా ఒకటి దానికే కావాలి, 2 వరకు కావాలి అని అంటే సో అది వేరే వేరే ఉంటుండొచ్చు. ఎస్, పాలిష్కి, ఆర్ట్కి, హైలైట్స్కి అలా టోటల్గా 3100. సో దీంట్లో జిఎస్టీ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో నాకు సపరేట్గా అయితే ఏం వేయలేదు. థ్యాంక్ యూ సో మచ్.